ఇదిగో పాపం అనే సమస్యని ముందు ఉంచుతున్నాను. నీకున్న సమస్య ఏంటంటున్నా పాపము. లోకమెరుగని లోతైన సమస్య ఏంటంటే, లోకమెరుగని సమస్య ఏంటంటే పాపము. ప్రపంచానికి అన్ని సమస్యల గురించి తెలుసండి, కానీ పాపం అనే సమస్య గురించి తెలియదు. చాలా చిన్న జీవితంలో సమస్యలను వెళ్ళి తీసుకుని చక్కటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు, కానీ మరణం తర్వాత మరో బ్రతుకుందనే సమస్య గురించి, అక్కడ పాపమే దానికి సమస్య అనే దాని గురించి ఈ మేధో మదనంలో ఎవ్వరికీ తెలియదు పిల్లరా, ఎవరికి తెలియదు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ అంటే ఏంటన్నది ఉందా? దగ్గరికి వెళ్ళండినా ఒకవేళ ముందు కాదండి, అపం గారు చెప్పారు అందుకని ఆదాము చేయలేదని అని అనట్లేదు. అపం గారు చెప్తే చేసాడు మరి భరించలేక, అంతేనా? అంటే ఆదాము గారి దగ్గరికి ముందు అపవాది వెళ్ళింది. ఈ విషయం చక్కగా జాగ్రత్తగా మళ్ళీ రిపీట్ చేసుకోండి మీరు. దేవుడికి ఎందుకు ఇంత కోపం అంటే వద్దన్నాడు, కానీ భార్య మాట విన్నాడు. అది ఎంత పాపం అని తెలిసి నీ మాట ఎంత ముఖ్యమా, నువ్వు నేను బ్రతకడం ముఖ్యమా? చాలా చెడ్డ సలహాలు ఇంట్లో ఇవ్వచ్చు, అని తెలిసి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఆలోచించాలి, వీళ్ళు కూడా యజమాని కూడా నిలబడాలి, అక్కడ నిలబడాలి. చూడండి మనం చదువుదాం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ ముందెళ్ళి దగ్గరికి ఆదాము గారి దగ్గరికి స్త్రీ మోసపరచబడెను. ఇది మనకి ప్రత్యక్షంగా అక్కడ రాయబడలేదు, కానీ ధర్మశాస్త్రం తెలిసిన, ఖండాలు తెలిసిన పౌలు గారు తిమోతి గారికి రాసినప్పుడు చాలా జాగ్రత్త ఈ విషయంలో అనేది రాస్తూ ఇచ్చాడు అనమాట. ఏమంటే పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదనే విషయంలో పశ్చాత్తాపం ఆయన పడలేదు కనుక దానికి ఒక మాట పౌలు గారు మాట్లాడుతూ అంటారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. పాప స్వభావం నీ తరువాత అందరికీ శాపమై సమస్యగా మారిపోయింది. ఇక మీ తండ్రి దగ్గర నుంచి నీ నుంచి అని కయ్యూలు గారితో దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడు అది ఎలా జరిగింది అనేది రోమీయుల పత్రికలో మనం చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీదకు కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేనను. ఆదాము రాబోవు వానికి మృతయ్యుండెను. అంటే మోషే వరకు అంటే అర్థం ఏంటండి? మోషే వరకు అంటే అర్థం ఏంటంటే మోషే వరకు కూడా ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ పాపాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని బట్టి ఆ పాపాన్ని నుంచి తప్పించుకోవడానికి ఆ మోషే గారు వచ్చే వరకు కూడా జరిగింది. అది దాని ఉద్దేశం అనమాట. అయితే ఈ లోకానికి కలిగిన లోతైన సమస్య పాపమే. అయితే ఆ పాపం వల్ల వచ్చిన జీతము ఇదని ఈ విషయంలో మాట్లాడుతూ దీన్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటే అందుకే మనం మాట్లాడుకున్నాం. మళ్ళా ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-4 చదువుకుందాం పిల్లరా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఆత్మ విషయమై దుఃఖపడాలటండి. ఆత్మ విషయమై దుఃఖపడాలి. ఇంక దేనికి దుఃఖపడాలని చెప్తున్నాడండి ఆయన. ఎందుకంటే నీకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చే పరిస్థితి నీకు అర్థమైనప్పుడు ఒక్క పాపం గురించే మనం దుఃఖపడాలని చెప్తున్నాడు ఆయన. మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. మిమ్మల్ని కూర్చి మీరే అక్కర్లేమ్మా, మిమ్మల్ని కూర్చి మీరే జాగ్రత్త పడి. మనిషికి ఎందుకు ఏడవాలంటే ప్రియరా, కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించి ఏడవాలి, కానీ నీ లేమి గురించి ఎప్పుడు దేవుడి దగ్గర ఏడవలసిన అవసరం లేదు. నీకు అవసరాన్ని బట్టి ఆయన వేస్తాడు. దేని కొరకు ఏడవకూడదంటే లోక సంబంధమైన దేని కొరకు కూడా ఏడవకూడదు అనేది బైబిల్ స్పష్టం చేస్తుంది పిల్లరా. నువ్వు ఒకవేళ కన్నీరు కార్చాలనుకున్నా, చెయ్యాలనుకున్నా ఏంటంటే నువ్వు చేయాల్సింది నీ పాపం కొరకు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఇకపోతే ధన్యత అనగా ఏంటంటే రక్షణ. నువ్వు రక్షించబడాలి. ఆ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. కానీ పాపం పవర్ ఎలా ఉంటుందో తెలుసా పిల్లరా? ఒక సందర్భాన్ని మీ ముందుంచి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనకి సమస్య పాపమే అయితే ఆ పాపాన్ని ఒక ఆయన ఏం చేశాడంటే దాన్ని కప్పిపుచ్చుకున్నాడు. అలాంటి సందర్భాన్ని నేను ముందుంచి తక్కువ టైంలో నేను క్లోజ్ చేస్తాను. కాబట్టి పాపం పవర్ ఎలా ఉంటుందో తెలుసండి. ఏ జబ్బు అయినా వస్తే టెస్ట్ చేసుకుంటే తెలిసిపోద్ది. కాబట్టి టెస్ట్ చేసుకుంటే తెలిసిపోద్ది. అని పాపం ముందు చూసారా, నరుడికి నిలువెల్లా పాపం కమ్మేసినా సరే నిగనిగనిగనిగలా ఆడిపోతూ ఉంటాడు. అంతేనా? ఎంతో పాపం ఉంది. కానీ ఇందులో ఇంకో పవర్ ఏంటి తెలిసిన, చక్కగా చేసిన పాపాన్ని సాయంత్రానికి మర్చిపోయేంత పవర్ పాపానికి ఉంది. ఉదయం చేసిన పాపం కూడా నీకు గుర్తురానంత పవర్ దానికి ఉంది. అలాంటి సందర్భాన్ని ఒకటి ఒక్కసారి చూద్దాం. క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం చాలా పెద్ద ఆయన భక్తుడు ఎక్కడ నిగనిగలాడిపోతున్నాడంటే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు చేయవలసిందంతా చేసాడు ప్రియులారా, జరిగించాల్సింది మొత్తం జరిగించేశాడు. మనం పాపం ఎలా ఉంటుందో తెలుసండి, చేసిన వారికి కూడా తెలియనట్టుగా నిన్ను కప్పేస్తుంది.
ఇన్ కెపాసిటీ. ఏమండి, ఆయన చేసిన పాపాన్ని ఎవరో వచ్చి చెప్పే వరకు కూడా గుర్తురాని పరిస్థితుల్లోకి ఆ పాపాన్ని తీసుకెళ్ళిపోతుంది. సమస్య ఎలా ఉంటుందంటే, సమస్య పాపం అనేది క్రైస్తవుడికి సమస్య. బైబిల్ మీద బైబిల్ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సమస్య గురించి తెలుసు. లోకానికి ఇది లోతైన సమస్య, కానీ లోకానికి తెలియదు ప్రియులారా. ఇది బైబిల్ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ బైబిల్ పట్టుకున్న వాళ్ళే, అది తెలిసిన వారే వాళ్ళని కూడా ఏం చేస్తుందంటే ఆ పాపం, చేసిన పాపాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. సింహాసనం మీద కూర్చున్నాడు, నిగనిగనిగగా ఆడిపోతున్నాడు, పాపం చేశాననే ఆలోచన కూడా లేదు, పాపం చేసిన గుర్తులు కూడా లేవు ఆయనకి. వెంటనే వచ్చాడు ఒక ఆయన. నేను చెప్పాను కదా నీకు కథ, నేను చెప్పిన సందర్భం అర్థమైపోయి ఉండాలి మీకు, ఎందుకంటే బైబిల్ చదువుతారు మీరు అందరూ. ఏమండి, కూర్చున్నాడు వచ్చి, నీకు కథ చెప్పాను కదా, నేను నాతాన్ని మాట్లాడుతున్నాను, నీకు కథ చెప్పాను కదా, ఆ కథలో అప్పుడు ఒక హీరో అండి, ఆ కథలో విలన్ నువ్వే, ఆ కథానాయకుడు నువ్వే, నీ గురించే నేను చెప్పాను, చాలా బాగా విన్నావు. చెప్పినప్పుడు కత్తి తీసి మళ్ళీ తీసుకురమన్నాడు, వెళ్ళి వెంటనే ప్రవేశపెట్టండి అన్నాడు. ఎవరక్కడ తప్పడం కొట్టేసి ప్రవేశపెట్టండి, ఎక్కడ ఉండో అంత తెలిసేస్తాను అన్నాడు. నో నో నో, ఆ కథానాయకుడు నువ్వే అనగానే ఎవరక్కడ నాతాన్ని తీసుకెళ్ళి లోనేసేయండి అనలేదండి. అలా రాజు దగ్గర అంటారు, నేను తప్పటి కొడతాను ఎవరు అవుతుంది, నాకు ఇష్టమైన మాటలు లోనేసాడు. దానికి అనలేదు, గొప్ప కూలిపోయాడు ప్రియుల. సింహాసనం మీద ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడి నుంచి గొప్ప కూలిపోయాడు. పాపాన్ని మర్చిపోయే పవర్ అదే, పాపం గురించి తెలిసిన వాడు పశ్చాత్తాపడే పవర్ కూడా అదేనండి. వాటి అర్థమైందా? పాపం నీకు ఎలా చేస్తుందంటే తెలియకుండా చేస్తుంది, కానీ పాపం గురించి తెలిసిన తర్వాత తెలిసిన వాడు కూడా అలాగే గొప్ప కూలిపోతాడు. పిల్లగా ఏం జరిగిందో చూద్దాం. ఆయన ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడంటే ఆలోచించండి. దావీదు గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, మన దావీదు గారు ఒక్కడే పాపం చేశారా? ఇప్పుడు మనం చేయట్లేదా? ఏమండి, ఒక్క పాపం చేసిన ఆయనే పరుపులు తడిసిపోయినా ఏడ్చాడట. ఎలా ఏడ్చాడటండి? పరుపులు తడిసిపోయాడు. మరి మనం ఎన్ని పరుపులు నేర్చుకోవాలి? అసలు కన్నీళ్ళ గురించి మర్చిపోయాం మనం. పడవ కాదు అవి రావు కూడా. ఈ మధ్యకాలంలో చచ్చిపోయినట్టు కూడా ఏం రావట్లేదు. చాలా క్రమం అయిపోయింది. పరుపులు తేలిపోయేలాగా ఆయన ఏడిస్తే ఒక ఆమె కూడా ఏడ్చింది మనకు తెలిసి. పాపాత్మురాలైన స్త్రీ మా అయితే ఒక చెమిడి కాచుంటుందేమో, అంతేనండి. ఆయన కాళ్ళ దగ్గర ఉండి చేసిన పాపాత్మురాలైన స్త్రీ ఉంది కదా, ఎవరు పాపాత్మురాలైన స్త్రీ కాల్చింది. కానీ ఈయనేంటండి, ఎంత ఎక్కి ఎక్కి ఏడిస్తే పరుపులు తడిసిపోతాయి అంటే అది మనకి ఎస్టిమేషన్ కరెక్ట్గా లేదు, కానీ అంత ఇదిగా చెప్పాడేమో మరి నాకు తెలియదు. పరుపులు తేలిపోయే అంతగా ఏడ్చాడు అనేది ఒక సాదృశ్యాన్ని మనకు చూపించాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే జీవితంలో ఒకే ఒక తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, దావీదు గారు పాపం చేశారు, పెచ్చులో పాపం చేశారని రోజు మనం చక్కగా చెప్పుకుంటాం. ఆయన ఒకే పాపం చేశారు. మరి మనం ఇప్పుడు పాపం సమస్య ఆయనకైనా మనక రిలయన్స్ లేకపోతే అది పెద్ద సమస్య. అందుకే మాట్లాడుతున్నాడు. నాకు ఈ విషయం ఎక్కడో చెప్తాను. యూరియా అనే ఆయన ఒక్కడే చంపేశాడు కదండి, అంటే మీకు తెలియాలని చెప్తాను. యూరియా అనే ఒక్కడే ఆయన చంపేసినందుకు దేవుడు ఇంత పనిష్మెంట్ ఇచ్చాడు కదా, దావీదు గారు చాలా మందిని చంపేశాడు కదండి అన్నాడు. ఆయన ఫోన్ చేస్తున్నాడు చెప్పేసి వచ్చిన తర్వాత, దావీదు గారు చాలా మందిని చంపేశారు కదండి, యూరియా ఒక్కదాన్ని చంపినందుకు దేవుడు అంత శిక్ష చేసేటట్టు అడిగాడు అనమాట. విధి నిర్వాహణ, నీకు కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో విధి నిర్వహణను నువ్వు కొన్ని చేస్తావు, అది దేవుడే నీకు కట్టించి నరికేమన్న విధి నిర్వహణ అని. కానీ ఇది అది కాదు, ప్లానింగ్ మర్డర్, అసూయతో కూడిన మర్డర్, తన దోషాన్ని కప్పేసుకోవడానికి చేసిన మర్డర్ అది. ఇంకోటి చేశాడండి, పెద్ద యాక్షన్ చేశాడండి అక్కడ దావీదు గారు. యూరియాని పంపించాడు, కథంతా తెలుసు, అంతా చెప్పట్లేదు నేను. యూరియాని పంపించాడు. సరే, ఇది బాధపడలేక వెళ్ళిపోయి గవిని దగ్గర పడుకున్నాడు. పడుకున్న తర్వాత పట్టుడు చూసి చెప్పాడు, అయ్యా యూరియా వెళ్తున్నారు కదా, యూరియా వెళ్ళలేదు, అక్కడ ఏమన్నాడంటే తీసుకురండి అన్నాడు. ఒక లెటర్ ఇచ్చాడు, చంపించేసి నేనే యాక్ట్ చేసేటప్పుడు ఇదిగో ఒక చక్కటి సైనికుడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా ఆవిడ నేను పెళ్లి చేసుకున్నాను త్యాగం చేశాడు. ఈ త్యాగాన్ని నటించి చూపించాడు. తెలుసండి, అంత జాగ్రత్త చదవండి. ఇక్కడ ఏం చేశాడు, ఎందుకు చంపించాడు అనుకున్నారు? చంపిస్తే ఇక ఏ ఆధారం లేదు కనుక ఈయన త్యాగం చేశాడు అక్కడ. ఏమండి, ఆ ఒక్క తప్పుకి 22 సంవత్సరాల అడవిలో కొడుకు చేత తగలబడ్డాడండి, తన రాజు చేత తగలబడ్డాడండి. సొంత భార్య ముందు పెట్టిపోయింది సౌలు గారు కూతురు. ఆయన అన్నాడు, తండ్రి నేను ఒకే తప్పు చేశాను అని మాట్లాడుతుండి. రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా
అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఎందుకు చదివిస్తున్నాడంటే అండి, ఆయన ఒకే ఒకటి చేసాడట. మరి మనం ఎన్ని చేసామో మనందరికీ మనకు తెలుసు. మన స్వయం అపరాధాలు అవి స్వపరీక్ష చేసుకుందాం. ఆ ఒక్క తప్పుకే దావీదు గారు ఎంత కుమిలిపోతుంటే మన జీవితంలో ఎన్ని తప్పులు చేసామో, ఎన్ని పాపాలు చేసామో దాని గురించి మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని ముందు మనం ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. అయితే మన తప్పులు ఒకటేనా రెండే అంటే ఏంటి, మన తప్పులు మన దోషాలు లెక్క పెడతాం మొదలు పెడితే మన జీవితాంతం లెక్కెట్టుకుంటూ ఉండాలి. జరిగిన ఎన్ని లెక్కెట్టుకుంటే ఇప్పుడు జరగబోయే జీవితం చాలదు. కనుక మనం ఏం చేయాలంటే, హఠాత్తుగా నాతాను వచ్చి ఎప్పుడైతే దావీదు గారితో చెప్పాడో గొప్ప కూలిపోయాడు ప్రియులారా. అర్థవంతంగా అతని కన్నులు కప్పేసాయి. వెంటనే అతని కన్నులు తెలుసుకున్నాయి. ఆ రోజు ఏడవడం మొదలు పెట్టిన దావీదు గారండి, దుఃఖపడువారు ధన్యులు. మనం చదువుకున్నమాట. ఎందుకు దుఃఖపడుతున్నాడయ్యా ఆ దావీదు గారంటే, దుఃఖం తప్ప, దేవుని ఎదుట దుఃఖం తప్ప నీ పాపాలకు వేరే ప్రక్షాళన లేదు. ఒక్క తప్పు కొరకు తన కుమారులు దూషిస్తూ గడిచారు. ఆయన పాపం తీవ్రత ఎలాంటిదంటే, మనం ఎప్పుడు ఆయన పశ్చాత్తాపం పొందాడు అనే విషయం ఏంటంటే అండి, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, మనం ఎదురు అతను దాని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, సైకలాజికల్గా కూడా ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఏదైనా అనుకుంటే వాడు నిజంగా రిలీజ్ అయితే వారు మనసు చూస్తే కామ్గా ఉంటాడండి. ఇది గమనించండి, హ్యూమన్ సైకాలజీ. కామ్గా ఉంటాడు. తప్పును కప్పించుకుందాం అన్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. అదే గుర్తు. ఎందుకంటే ఇక్కడ నాతాన్ గారు ఎప్పుడైతే చెప్పారో సైలెంట్ అయిపోయాడు. దేవుని ఎడల మనం ఏమిటో మనకు తెలిసినప్పుడు, అంటే మనం ఏం చేసామో దేవుని ఎడల మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఎప్పుడు కూడా పొగరగా ఉంటాం. మనం ఏంటో మనం తెలిస్తే దేవుని ఎదుట మనం ఎలా ఉంటాం, చాలా దీనత్వంతో ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అలాగే ఏం చేశాడు పిల్లరా అంటే, దావీదు గారు అనే ఒక తప్పే చేశారు. మన తప్పులు తెలుసుకోవడానికి దేవుడు ఈరోజు మనకు రాయించి ఇచ్చాడు. దావీదు గారు చూసుకుంటే కీర్తన గ్రంథం, ఈ కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తే అండి, 1 నుంచి ఇంచుమించు 41 వరకు దావీదు గారే రాశారండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 41 వరకు కూడా దావీదు గారే రాశారు. కానీ 42 నుండి 49 వరకు కోరాహు కుమారులు రాశారు. అంతవరకు బాగానే ఉంది. ఏమంటే 51 నుంచి 50 కూడా ఈయన రాశారు, ఆసాఫు గారు ఎవరు రాస్తారు. సో 51కి వచ్చేటప్పటికి దావీదు గారి వెర్షన్ అంతా మారిపోతుంది. ఆ కీర్తనలకు ముందు రాసిన కీర్తనలకు కానీ, ఇప్పుడు 51లో ఉన్న కీర్తన కానీ, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తనే, అక్కడి నుంచి మొదలైన కీర్తనే 51 కీర్తన అండి. 51 కీర్తన చేయండి ఒకసారి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, పాత నిబంధనలో దావీదు గారు దుఃఖాన్ని, కొత్త నిబంధనలో యేసువారు కొండ మీద జరిగిన విషయాన్ని మాట్లాడుకున్న మాటే ఆ 5వ అధ్యాయంలో ఉన్న చక్కటి మాట అన్నమాట. ఏ మాట అయితే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ దావీదు గారు చేస్తున్న క్రియ ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖంతో కాకుండా, దేవుడిని నువ్వు దీనత్వం కాకుండా, దేవుడి నుంచి నువ్వు చేసిన పాపం అనే సమస్యను తీసుకోవడానికి నీ ఆస్తులు పాస్తులు ఎందుకు పనిచెయ్యవు అనే విషయాన్ని ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే, చూడండి 51 మనం చూస్తే 2వ వచనం చూడండి. నా దోషములు 51 కీర్తనకు వచ్చేటప్పటికి దావీదు గారు మొత్తం కొలాప్స్ అయిపోయారండి. ఎందుకంటే తన పాపం తన ఎదురుగా కనిపిస్తుంది. తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి దుఃఖపడి వారు ధన్యులు ఆ పరిస్థితికి వచ్చేసి మాట్లాడుతున్నాడు. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. వండర్ఫుల్ అండి. ఆ రోజు దావీదు అబ్బమ్మ గారు, ఆదాము గారు, అయ్యా నన్ను క్షమించండి అని అనలేదండి. దోషాన్ని కప్పించుకున్నారు. అందుకే ఈరోజు చిరస్థాయిగా ఒకే ఒక తప్పు చేసిన దావీదు గారు దేవునికి హృదయానుసారుడైపోయింది. ఎందుకంటే మనం కూడా దేవుని ఎడల చేసిన ప్రతి దోషాన్ని ఎవరికి చెప్పకల్లా, నువ్వు ఏ దోషం అయితే చేసావో, ఏ పాపం అయితే చేసావో, ఏ అతిక్రమం అయితే నువ్వు క్రమం చేసావో, అతిక్రమ క్రియని దేవుడి దగ్గర నీ 4 గోడల మధ్యన ఒప్పుకుని అది దేవుడికి తెలిసేటట్టే నువ్వు నిర్మూలన చేసుకోవాలి. రాత్రి ప్రార్థన చేసి మళ్ళీ మౌనం చేయడం కాదు. అసలు బాప్తీసం అంటే అర్థం ఏంటంటే, అంతవరకు చేసిన పాపాలు నీకు పోయాయి, బాప్తీసం తర్వాత పాపాలు చేయకూడదు, అది బాప్తీసం. ఒకవేళ నువ్వు నీ పాపాన్ని బట్టి నువ్వు చేసిన ప్రక్షాళన చేసుకుందామని నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు 4 గోడల మధ్యన దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకుంటే అది మళ్ళీ చేయకూడదు. ఇది అక్కడ ఆయన చేసింది. ఏం చేశాడు? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. ఎవరు ఒప్పుకుంటారండి? నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఈ పాపం ఎల్లప్పుడూ కళ్ళు మూసుకున్నా తెలిసిన ఆయనకి ఏం కనిపిస్తుందటండి? ఆయన చేసిన దోషం, పాపం కళ్ళ ముందు దోబూచులాడేస్తుందటండి. మన పిల్లలు ఉంటారు కదా, అమ్మమ్మ నాన్నమ్మ వచ్చి కళ్ళు మూసుకుంటాను బొవ్వు అంటానంటారు కదా, అలాగా ఆయన పాపం ఏం చేస్తుందంటే తెలిసిన కళ్ళు తెరిస్తే చాలా బొవ్వు అంటున్నట్టు వచ్చి దోబూచులాడు ఆడతారు కదా పిల్లలు.
చిన్నపిల్లలు. అలాగా నా పాపం నా ఎదుటనే ఉన్నది, కళ్ళు మూసుకున్నా తెలిసిన తన పాపం అంటండి కనిపిస్తుందటండి, తన సమస్య ఏంటో కనిపిస్తుందట. ఈ ప్రపంచానికి తెలియని లోతైన సమస్య ఏంటంటే పాపం ప్రియులారా. ఆ రోజు దావీదు గారు ఎందుకు ఏడుస్తున్నారండి? నేను ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ దీని గురించి ఎలా మాట్లాడానంటే, ఇప్పుడు పాపం చేసుకోవడానికి లోకానికి ఎందుకు తెలియదు అంటున్నానంటే, లోకం అంతా ఏం చేస్తా తెలిసినట్టు పాపం చేసి మన ఎవరో తిరుపతిలో ఒక అన్నం ₹1 కోటి వేసి వెళ్ళిపోయాడు ఉండిలో. ఎందుకని దాని వెనకాల ఆలోచించండి, ఎందుకు వేసి ఉంటాడు? ఒక 10 కోట్లు వచ్చి ఉంటుంది, 1 కోటి మొక్కుకున్నాడు, ఇంక చేయడు, సెటిల్ అయిపోయాడు. ఇక అన్న అడిగి వెళ్ళి వదిలేసాడు. కోట్లు తిరుపతి ఉండి ఎందుకు పడతాయి అనుకున్నారు? అక్కడతో వదిలేసుకున్నాడు అనమాట. అంటే ఈ రోజు నీ పాపం పోవడానికి తీర్థయాత్రలు చేస్తున్నావు, నీ పాపం పోవడానికి దాన ధర్మాలు చేస్తున్నావు, అన్నదానం చేస్తున్నావు, రకరకాల బట్టలు వేసుకుని దేవుణ్ణి ఆచరిస్తున్నావు. నేను మాట్లాడుతాను ఏంటి ఇవన్నీ దావీదు గారికి లేదా? దావీదు గారు అన్నదానాలు చేయలేడా? దావీదు గారు గుళ్ళు కట్టించలేడా? దావీదు గారు ఒక 2 నెలలు 3 నెలలు ఎవరికైనా అప్పచెప్పేసి తీర్థయాత్ర చేయలేడా? ఎందుకు ఇంట్లో కూర్చొని నడుస్తున్నాడు? పాపానికి ప్రత్యక్షం ప్రతిఫలం కానీ ఏంటంటే మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. నా పాపము నా ఎదుటనే ఉన్నది, నాతో దోబూచులాడుతున్నది, నాతో దోబూచులాడుతుందని మాట్లాడుతున్నట్టు పిల్లరా. అందుకే దాని గురించి మాట్లాడడానికి హెబ్రీ పత్రిక ఒకసారి చూసండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. త్వరగా హెబ్రీ పత్రిక. చూడండి, ఈ రోజుని కొన్ని విషయాలు తెలిసే మనకి. మన సమస్య ఏంటో చాలా సమస్యలు ఉండొచ్చు, చాలా సమస్యలు ఉండొచ్చు, ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, లేని వాళ్ళకి ఉండొచ్చు, అనేక సమస్యలు ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ సత్య జ్ఞానం తెలిసిన తర్వాత సమస్య ఏంటో మనకు అర్థమైంది. నీవు జరుగుతున్న క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏంటో నీకు అర్థమైంది. నీ సమస్య కాదు, నీకున్న సమస్య కాదు. ఇక్కడున్న సమస్య ఏంటంటే ఒకే ఒక సమస్య. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పాపం నేను వెంటాడుతుంది. ఈ లోకంలో ఉన్న సమస్య ఏంటంటే పాపం. ఆ పాపం గురించి ఈ రోజు మనకు తెలిసిన తర్వాత ఏం చేయాలో హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. మనము చూడండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత ఇప్పుడు మనకేం తెలిసింది? లోకాన్ని ఎరుగని, లోకానికి తెలియని లోతైన సమస్య ఏంటంటే పాపము. ఆ పాపం గురించి ఈ రోజు తెలిసింది, అనుభవంగా మనం తెలుసుకున్నాము. తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఉండదు. ఎప్పుడు ఉంది? ఒకప్పుడు ఉంది పాపానికి పరిహారం. 2 కొబ్బలో మేకపోతే నీ స్థాయిని బట్టి తీసుకెళ్ళి చేసేస్తే అప్పుడు నీకు ప్రక్షాళన ఉంది. మరి ఇప్పుడు లేదట. చూడండి కింద రండి, మోషే గారి గురించి మాట్లాడతాడు. న్యాయపు తీర్పునకు ఏం చేయాలంట? అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పాపమే మనకి సమస్య, మిగతా ఎన్ని సమస్యలు కాదు అని తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా మళ్ళా పాపం చేసిన ఎడల ఏం మనకి రెడీగా ఉంటదట? న్యాయపు తీర్పునకు ఎదురు చూచుటయు దహింపబో తీక్షణమైన అగ్నియు ఏంటమ్మా ఇకను ఉండును. ఒకప్పుడైతే ఏముంది? చదవండి. ఎవడైనా ఒకప్పుడైతే ఏమో తెలుసండి, ఒకప్పుడైతే ఏమో తెలుసు, ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2 సాక్షుల ఎదుట కనికరింపకుండా వాడిని చంపించి ఇట్లుండగా దేవుని కుమారుని. చూడండి, ఒకప్పుడైతే ఏం చేయండి, భౌతికంగా జరిగేది, ఆ పాపం అక్కడితో పోయేది, ఇప్పుడు పరలోకం వెళ్ళొచ్చు, శిక్ష అనుభవించాడు కాబట్టి. ఇప్పుడైతే అలాంటి శిక్షలు లేవు, కానీ అనుభవ జ్ఞానం వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటో తెలిసింది. ఆ సమస్య జోలికి ఇంకెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒకవేళ వెళ్లకుండా ఉండాలనేది తెలిసింది. పాత నిబంధనలో అలా వెళితే ఏం చేశారో తెలిసింది. ఇప్పుడు ఒకవేళ అలాగ వెళితే ఏం చేసినట్ట? చదవ. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడిన సాధనమైన నిబంధన రక్తమును ఏంటి? సాధనమైన నిబంధన రక్తమును, సాధనము ఏంటి? మనకట పరలోకం రావడానికి, నిత్య జీవం రావడానికి ఆయన ఒక సాధనంగా మారిపోయాడట. సాధనం అంటే ఒక వస్తువుని తీసుకోండి, ఒక మేకి సుత్తు తీసుకోండి, సుత్తు కొట్టాలి, మేకి దిగాలి, ఇది సాధనం. అంటే ఆయన అలా మారిపోయాడు మనందరి కొరకు. ఇప్పుడు పాపం అంటుకున్న మనకు పాపం పోవడానికి ఆయన సాధనంగా మారిపోయి, అతను రక్తపు ముద్దగా మారిపోయి ఒక భయంకరమైన శిక్ష అనుభవించి మన గురించి చేసినప్పుడు ఆ పాపమే మళ్ళా నువ్వు చేస్తే ఏమంటున్నాడు? ఆయన పాదములతో త్రొక్కినట్లట. పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు
ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతున్నారో మీకు తెలుసునా, మీకు అర్థమవుతుందా అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు పిల్లల. అయితే పాత నిబంధనలో దావీదు గారు చేసిన ప్రార్థనకి, పాత నిబంధనలో ఆయన పడిన దుఃఖానికి, కొండ మీద జరిగిన ప్రసంగంలో యేసుప్రభు వారు మాట్లాడిన మాటలే దుఃఖపడువాడు ధన్యుడు. దావీదు గారు ఎందుకండి దానధర్మాలు చేసేస్తారు, బోళ్ళంత ఉంది ఆయన చక్రవర్తి అని, అప్పటికే ఏవైనా చేసేయగలడు. కానీ సింహాసనం మీద దిగిపోయి వరుపులు తేలిలాగా ఎందుకు ఏడ్చాడంటే దుఃఖపడితేనే ధన్యత వస్తుంది, దుఃఖపడితేనే ధన్యత వస్తుంది, దీనంగా ఉంటేనే రక్షణ వస్తుంది అనే విషయాన్ని మనకు ఆయన చెప్పగలుగుతున్నాడు. పిల్లరా, ఆలోచన చేయండి ప్రియ దేవుని జనాంగమా. శరీరంలో ఉన్న ఏ మనిషి అయినా సరే తను పంపిన వాని దగ్గరకు చేరాలి అంటే దుఃఖపడకుండా ధన్యత రాదు, దీనత్వం లేకుండా పరలోకరాజ్యం రాదు. అలాగే యేసువారు తన శరీరధారిగా ఉన్న కాలంలో ఒక మాట మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన సమస్య పాపము కాదు, కానీ ఈ లోకం నుంచి మనం చేరాలి అనుకుంటే దీనులైన వారు ధన్యులు, వారు ఓదార్చు. 7వ వచనం చదువు ఒకసారి, ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములు పరిహరింపుము. ఏమంటే ఇస్సోపుని ఎందుకు వాడతారంటే, ఇస్సోపు అనేది ఒక మొక్క. ఆ మొక్క ఆ కాలంలో దేవుని యొక్క రక్షణను తప్పించడానికి ఒక బ్రష్గా వాడిందే ఇస్సోపు అనే మొక్క. కానీ ఆ రోజు అక్కడ దొరికిన మొక్క ఏంటంటే ఒక బ్రష్లా ఉంటుంది. 4 మొక్కలు తీసుకుని ఇలా పట్టుకుంటే దానికి ఒక కుంచు ఉంటుంది. ఆ కుంచు ఏంటంటే పెయింట్ వేయడానికి సరిపోతుంది అనమాట. వేసినప్పుడు మనం పూర్వకాలం చీపులు కట్టారు, గుర్తుందా మీకు? ఆ 4 మొక్కలు తీసి పట్టుకుంటే చీపుల్లో తయారవుతుంది. అందుకని ఇస్సోపు అడిగారు. ఆ ఇస్సోపుకి ఇప్పుడు ఏమైంది, దేవుడు ప్రత్యేకమైన ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇస్సోపును ఉపయోగించారంటే, ఇదిగో సమర దోత వస్తుంది, ఆ దోత వచ్చినప్పుడు ఈ ఇస్సోపు కలిపి అక్కడ ఉన్న మొక్కలు వాడారు కనుక దాన్ని బైబిల్లో చరిత్రలో రాగలిగింది, రాశారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈయన ఏమంటాడంటే, ఆ రోజు పాపం పోవడానికి, ప్రాణాన్ని తప్పించుకోవడానికి ఇశ్రాయేలీలందరూ, నా పితరులందరూ ఇగో ఇస్సోపుతో చేశారు కదా, ఇస్సోపుతో కమ్మిలికి వేశారు కదా, అలాంటి ఉద్దేశంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను తెల్లగా నుండునట్లు నీ కడుగుము. అండి, హిమము అంటే మంచు. మంచు ఎంత చక్కగా కనిపిస్తుందండి మనకి. మంచు అంటే హిమము అనేది మంచుగా వాడతాం కానండి, హిమము అనేది ఏంటంటే మంచు గడ్డలు ఉంటాయి అన్నమాట. ఆ మంచు గడ్డ ఎలా ఉంటుందో తెలుసునండి, చూడడానికండి చాలా బాగుంటుందండి. అంటే తెల్లగా ఉంటుంది, దాన్ని బట్టి ఎలానండి నల్లగా అయిపోతుంది. ఈ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హిమము కంటే తెల్లగా, అంటే హిమం పైకి కనిపిస్తుంది కానీ లోన తెల్లగా ఉంటుందండి, నల్లగా ఉంటుందండి. ఒక ఐస్ గడ్డ తీసుకున్నాం అనుకోండి, దానిపైన చక్కగా చూడండి స్ప్రే చేస్తే ఎలా వచ్చేస్తుంది, అలా కురిసి తెల్లగా ఉంటుంది. ఆ హిమగడ్డ పట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉన్నాం అనుకోండి, ఆ పై తెల్లదంతా పోయి లోన నల్లగా ఉంటుంది. ఈయన ఎందుకు హిమం కంటే తెల్లగా కనబడంటే, హిమం పైకి కనిపిస్తుంది కానీ లోన మాత్రం సరిగా ఉంటుంది. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఎందుకంటే నేను చేసేసి కప్పేసుకుందాం అనుకున్నాను, కానీ నా పాపం ఎంత గొప్పదంటే అసలు నిన్ను మర్చిపోయేలా చేసింది, అసలు నాకు గుర్తే లేదు. కానీ కింద మాట్లాడుతున్నాడు 8వ వచనం, మా దోషములను నీవు ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హృదయానుసారుడైన దావీదు గారికి ఏమర్థమైందంటే, తండ్రి మా దోషములు నీవు, మా పితృడైన ఆదాము గారు నా దోషాన్ని కప్పేసుకున్నాడేమో, నువ్వేంటో నాకు అర్థమైంది. కానీ మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు నీవు కనబడుచున్నవి. ప్రపంచానికి తెలియని లోతైన సమస్య ఏంటి అంటే, ప్రపంచానికి తెలియని సమస్య ఏంటంటే పాపము. అది ఎవరికి తెలియాలంటే, లోకానికి తెలియదు పిల్లల పాపం అనే సమస్య ఉందని. అది ఎవరికి తెలియాలంటే, ఇదిగో బైబిల్ పట్టుకున్న వాళ్ళకి తెలిసి ఉండాలి. బైబిల్ పట్టుకుంటే చాలు, బైబిల్ మీద పట్టుండాలి. ప్రతి వాళ్ళు ఏ సమస్య పాపం అనుకున్నాం, అన్ని సమస్యల కంటే పెద్ద సమస్య పాపం అనుకున్నాం. కాబట్టి దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ పాపం అనే సమస్యను తీసుకుని ఆయన ఉన్న లోకానికి వెళ్ళడానికి మనం అహర్నిశలు ప్రయత్నిద్దాం, ముందుకు సాగుదాం, నూతన పడదాం, ఆయన ఉన్న సన్నిధికి చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి అనుకూలం లేకపోయినా నాయన నీ బిడ్డలు వచ్చి నీ సన్నిధిలో నీ మాట వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి. మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభా. ఇన్నాళ్ళు మాకు ఎన్ని సమస్యలున్నా అవే సమస్యలు అనుకున్నాం, కానీ ఈరోజు మా జీవితాలకు, మా క్రైస్తవ జీవితాలకు
మా జ్ఞానానికి మేము ఎక్కడికి చేరాలో, మా గోల్కి మేము చేరాల్సిన నిరీక్షణకి, అసలు సమస్య ఏంటో మాతో సూటిగా మాట్లాడారు. నీ చిత్తమైతే ఈ రోజు నుంచి ఆయన ఆ సమస్యకు దూరంగా ఉండడానికి, ఆ సమస్యలో కూరుకుపోకుండా ఉండడానికి, ఆ పాపం అనే సమస్య నుంచి ఆ దోషాన్ని కప్పుకోకుండా ఉండడానికి మాకు నిజాయితీని, నీతిని, పరిశుద్ధతను సమస్తాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఓకే, అందరికీ వందనాలండి. ఇంతవరకు చక్కటి విషయాలు మనం విన్నాం. పాపము ద్వారా వచ్చేటువంటి మరణం, ఆ మరణాన్ని తప్పించడానికే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు. దైవజనులు చెప్పినట్లుగా ఉదయం పాపం చేసే సాయంత్రం మరిసిపోయేటువంటి వారుగా ఉన్నాము అంటే, లేదా ఉంటున్నాము అంటే దానికి ఏమన్నా సరైనటువంటి విధానం మనలో ఉన్నదా? చేత ప్రియమైన వాళ్ళ పాపము మనల్ని అలోకని పాలు చేస్తాం. మరి యేసు రక్తం చేత కడగబడ్డం, బాప్తిసం తీసుకున్నాం, ఇవన్నీ మంచిదే. మరి అంతవరకు చేసినటువంటి పాపానికి విముక్తి ఉన్నదని బైబిల్ చెప్తుంది. తర్వాత చేసినటువంటి పాపం మరి లెక్క అప్పచెప్పాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు